ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాము. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన 125వ కీర్తన దేవుని ప్రజల భయములలో నుండి దేవుడు మనకు అనుగ్రహించే భద్రతను తెలియజేస్తుంది. మానవులు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఎవరైనా దేవుని యందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలే ఉంటారు అని చెప్పబడుతుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ప్రభువు తన యందు నమ్మకముంచు వారి ప్రజల చుట్టూ ఉండునని వాక్యం చెబుతుంది. ఇంకా ఆయన యందు నమ్మకముంచు వారికి సురక్షితమైన స్వాస్థ్యం ఉంటుంది. సామాన్యంగా ప్రజలందరూ భూ సంబంధమైన స్వాస్థ్యములు కూర్చి ఎల్లప్పుడూ చింతిస్తుంటారు. కానీ తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన పరలోక స్వాస్థ్యం ఇస్తారు. దేవుడు మంచి చేసే వారికి మేలు చేస్తాడు, చెడు చేయు వారిని తరిమివేస్తాడు. అలాగే దేవుడు తన ప్రజలకు శాంతి, సమాధానం మరియు నెమ్మదిని అనుగ్రహిస్తారు. ఇంకా దేవుడు తన ప్రజలైన వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల ఆయన చేసిన కార్యములు అనేకమైనవి. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు దేవుని మేలులు తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తున్నారు. గుర్తించుకోవాలి, దేవుని ప్రజలకు మొదట శ్రమలు వస్తాయి, కన్నీరు వస్తుంది. కానీ గొప్ప సంగతి ఏమిటి అంటే ప్రియులారా, ఆ కన్నీటిని నాట్యముగా మార్చుతాడు. ఆ దుఃఖమును ఆనందముగాను, సంతోషముగాను, దీవెనగాను ఆయన మార్చుతారు. దేవుడు తగిన కాలములో కన్నీటితో విత్తిన కన్నీటి విత్తనాలకును సంతోషం అనే పంటను కోసే బాధ్యతనిస్తారు. అందులకు మనం అందరము దేవుని యందు నమ్మకముంచుదాం. ప్రియులారా, ఆయన ఇచ్చే భద్రతను పొందుకుందాం. మన కష్ట సమయాలలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తగిన సమయములో దేవుడు మనకు ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన పంటను అనుగ్రహిస్తారు. ఇలా పరిశుద్ధ గ్రంథములో ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఎందరో జీవితములో కన్నీరు కలిగింది. అయితే దేవుడు ఆ కన్నీటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. లేయా జీవితాన్ని చూస్తే ఎవరు ఆమెని ప్రేమించలేదు. తండ్రి, తల్లి, చెల్లి, కట్టుకున్న భర్త కూడా అందరూ ఆమెను ద్వేషించారు, పైగా ప్రేమించలేదు. అయితే కన్నీటిపరమైన ఆమె జీవితాన్ని అంతులేని సంతోషాన్ని ఇచ్చి, సంతానాన్ని ఇచ్చి, ఆనందభరితమైన జీవితాన్ని ఇచ్చాడు. అటు బాధ్యత దేవుడు మనకును దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అవును, మీ యందు నమ్మిక ఉంచిన వారికి మీరు తోడై ఉండి మీ ఆశీర్వాదములు ఎలాగ మీరు అనుగ్రహిస్తారో మీ లేఖల నుంచి నేర్చుకున్న మేము విశ్వాసము, ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మీ పిల్లల మేరకు దయచేయండి. ప్రియుడా, మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషుల్ని మీరు దీవించండి.
చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, చేస్తున్న ఉద్యోగాలలో ఆశీర్వాదాలు, అభివృద్ధి, దీవెన, అలాగనే చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. ప్రియుడా మీకు వందనాలు. వివాహములు కాని వారికి అవుటకు, అయ్యి గర్భఫలము లేని వారికి గర్భఫలములు, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను వారి అవసరతలు, వారి సమస్యలు, బలహీనతలు, వారికి ఉన్న రుణాలు, శత్రువులు అన్నిటి నుంచి మీ పిల్లల్ని విడిపించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.